ఎగ్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోటికి కొంచెం కారంగా తినాలి అనుకున్నప్పుడు సో మనం వంట ఫాస్ట్‌గా కర్రీ అవసరం లేదు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్స్ తీసుకొని బాగా కాట్లు పెట్టుకొని ఫ్రై అవుతుంది. వెల్లుల్లి ఒక కప్పు తీసుకొని కచ్చా పచ్చాగా కట్టుకొని తగినంత సాల్ట్, కారం కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కచ్చా పచ్చా కొట్టుకొని అందులోనే జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు మనకి కారం అయితే సరిపోతుంది. మీకు కొంచెం పొడిగా కావాలంటే కొంచెం కారం సాల్ట్ వేసుకున్నంటే అడ్జస్ట్ చేసుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎగ్స్ అనేది బాగా బాయిల్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి అందులోనే పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఎగ్స్ ఎల్లో పార్ట్ పక్కన పెట్టేసి వైట్ పార్ట్ వేసుకుందాం. ఇప్పుడు కారం ఉంది కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి ఈ కారం అనేది ముక్కలకి బాగా పట్టాలి. సో లాస్ట్ మనం ఎల్లో ఉంది కదా అది కూడా వేసి జస్ట్ లైట్ గా టోస్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్.